హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. ఈ రోజు మన టాపిక్ వచ్చేసేసరికి మనకి యూట్యూబ్ నుంచి కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది కదా. సో అందరి మనసులో కూడా చాలా భయము, చాలా ఆందోళన ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చాలా మంది మనకి యూట్యూబ్ ఛానల్స్ అయితే పెట్టేశారు, కానీ మానిటైజేషన్ అవ్వక చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు కదా. సో వాళ్ళకైతే నేనైతే ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పటి వరకు నార్మల్గా మనకి అంతకు ముందు అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే సరిపోయేది. ఇప్పుడు ఆ సబ్స్క్రైబర్స్ కాస్త 1000కి పెరిగింది. తర్వాత వ్యూస్ కూడా వచ్చేసి మనకి 3 మిలియన్ వ్యూస్, అంటే 90 days లో మనకి 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3 మిలియన్ వ్యూస్ ఉండేవి అంతకు ముందు 90 days లో అయితే. సో ఇంకా మనకి దాని తర్వాత ఏమైంది, 1000 సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్ కూడా 3000 ఉండేదన్నమాట. 3 మిలియన్ వ్యూస్ 90 days లో అయితే 3000 వాచ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. ఇప్పుడు దాని తర్వాత ఏమైంది, అప్డేట్ వచ్చేసేసి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలానే వాచ్ అవర్స్ వచ్చేసేసరికి 4000 చేశారు కదా. 4000 వాచ్ అవర్స్ ఉండాలి అండ్ 1 year లోపల 90 days లో అయితేనేమో వ్యూస్కి వస్తేనేమో మన షార్ట్స్ లో వ్యూస్ తో కొట్టాలనుకుంటేనేమో మనకి అంతకు ముందు 10 మిలియన్ వ్యూస్ పెంచాడు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్డేట్ అయిపోయింది. అదేంటి అంటే వాచ్ అవర్స్ వచ్చేపాటికి అంతకు ముందు 1000 పెంచారు. ఇప్పుడేంటో కానీ ఒక్కసారిగా 4000 కాస్త డబల్ చేశాడు. 8000 వ్యూస్ వాచ్ అవర్స్ రావాలి 1 year కి. 365 రోజుల్లో 8000 వాచ్ అవర్స్ రావాలి. సో ఇది చాలా కష్టము. సో అండ్ లేదు మనకి వ్యూస్ తో వెళ్ళాలి అనుకుంటేనేమో అంతకు ముందు వచ్చేసేసి 10 మిలియన్ కాస్త దాన్ని డబల్ చేశాడు. ఇప్పుడు 20 మిలియన్ 90 days లోపల 20 మిలియన్ వ్యూస్ రావాలి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ విత్ 8000 వాచ్ అవర్స్ ఉండాలి. లేదు అంటేనేమో 20 మిలియన్ వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్. ఇలా ఉంటే మాత్రమే మనకి ఇంకా 2027 ఫిబ్రవరి నుంచి మనకి మానిటైజేషన్ అనేది అవుతుందంట. సో మీ అందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ 2027 ఫిబ్రవరి లోపలే మీరు మానిటైజేషన్ చేయించేసుకోగలిగితే కనుక సేఫ్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే మనకి 4000 వాచ్ అవర్స్ రావడానికి చాలా టైం పడుతుంది. వాచ్ అవర్స్ అంటే చాలా కష్టం కదా, అవి లైవ్ చేసి మనము గంటలు కూర్చుంటేనే మనకి అవ్వట్లేదు. సో మరి అప్డేట్ ఏంటంటే ఎందుకు మార్చాడు అంటే ఇది చాలా మంది ఏఐ వీడియోస్ చేసేస్తున్నారు కదా. ఏఐ వీడియోస్ చేసేయడం అలానే కొంచెము స్పామ్ జరుగుతూ ఉందన్నమాట. అండ్ అంటే మనకి వాచ్ అవర్స్ కూడా త్వరగా అయిపోవాలని చెప్పేసి చాలా మంది స్పామ్ చేస్తూ ఉన్నారంట. అండ్ ఈ స్పామ్ ఒకటి, అండ్ ఈ ఏఐ వీడియోస్ ఉన్నాయి కదా, వ్యూస్ వచ్చేసి ఏఐ వీడియోస్ జస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏఐతో జస్ట్ క్రియేట్ చేసేస్తున్నారు, అప్లోడ్ చేసేస్తున్నారు. ఆ షార్ట్స్కి వచ్చేసేసి ఒక్కొక్క దానికే మిలియన్స్ పోతున్నాయి. 10 మిలియన్స్ 20 మిలియన్స్ ఒక్క షార్ట్కి వచ్చేస్తున్నాయి. సో దీని మూలంగా ఈ స్పామ్ ని కొంచెం తగ్గించడం కోసం నిజంగా మనలాగా అంటే మనము చిన్న ఛానల్స్ పెట్టుకొని మనము ఫేస్ తో మనం కుకింగ్ ఏమన్నా లేదంటే చిన్న కంటెంట్ తీసుకుని మనం చేసుకుంటూ ఉన్నాం కదా. నిజంగా మనందరికీ కూడా చాలా ఎఫెక్ట్ అయిందనే మనము చెప్పుకోవచ్చు. కానీ ఏం చేద్దాము, యూట్యూబ్ నుంచి మనకి అప్డేట్ అయితే ఇలా వచ్చింది కదా, ఇంకా తప్పదు కాబట్టి. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫిబ్రవరి 2027 ఫిబ్రవరి లోపల మనకి ఎంతైతే అంత కష్టపడింది మాక్సిమం ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టండి. ఇప్పటి వరకు మనం చాలా కష్టపడ్డాం కదా, వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాం కానీ ఇప్పుడు షార్ట్ తీయాలన్నా కూడా ఒక్క షార్ట్ కి మనకి ఒక టేక్లో అయిపోదు కదా. ఈ షార్ట్ తీయడమే కానీ, తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసుకోవడమే కానీ, దానికి వాయిస్ ఓవర్ వేయడమే కానీ, అలానే మనము ఇంకా వీడియోస్ షూట్ చేయడం ఒక ఎత్తు అయితే, షూట్ చేయడం, కట్ చేయడం, దాన్ని ఎడిట్ చేయడం, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టపడ్డాం కదా. అలానే మళ్ళీ ఫుల్ వీడియోస్ కూడా అంతే. ఇంత కష్టపడ్డాం కదా, సో ఇంకొంచెం పుష్ చేయండి అని అడుగుతున్నాను. ఎందుకంటే మనకి లైవ్ పెట్టారనుకోండి, ఇప్పటి వరకు కష్టపడిన కష్టం ఒక ఎత్తు అయితే, కాస్త లైవ్ పెట్టేసేసి మనం వస్తాయి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, కొంచెం కొంతమంది తింగ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా కాస్తంత మనము పుష్ చేసుకొని మనకి 2027 ఫిబ్రవరి లోపల కనుక మనము మానిటైజేషన్ కనుక చేయించుకోగలిగితే కనుక ప్రశాంతంగా మన ఛానల్ ని మనం రన్ చేసుకోగలము. సో అందుకని ఇంకా తర్వాత ఒక్కసారి మనకి ఫిబ్రవరి దాటింది అయితే
ఇంకా మనము ఇప్పటి వరకు కష్టపడిన కష్టం మొత్తం పోతుంది. అలానే మళ్ళీ అక్కడి నుంచి న్యూ అనే వాటికి మనకి వాచ్ అవర్స్ కానీ వ్యూస్ కానీ మనము రీచ్ అవ్వడం కష్టం కాబట్టి సో మీ అందరికి ఇచ్చే సలహా అయితే నేను ఒకటే, ఈ 2027 ఫిబ్రవరి లోపల మీరు మొత్తం కూడా మానిటైజేషన్ చేసేసుకోవడానికి కాస్తంత పుష్ చేసి మీ ఛానల్ని కానీ మీ కష్టాన్ని కానీ కాస్తంత ఎఫర్ట్స్ పెట్టండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. అలానే లైవ్ చేస్తూ ఉంటారు కదా, మనకి వాచ్ అవర్స్ త్వరగా అవ్వాలి అనుకుంటే కనుక నేను ఒక వీడియో పెడతాను. నేను అంటే మీకు వ్యూస్ అంటే మన చేతిలో ఉండవులే, మనము పెట్టే కంటెంట్ బట్టి, మనం తీసుకున్న కంటెంట్ బట్టి, మనం పోస్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా. సో దీన్ని పక్కన పెడితే మనకి వాచ్ అవర్స్ అయితే మన చేతిలోనే ఉంటుంది. నేనైతే దీని నెక్స్ట్ వీడియో నేను వాచ్ అవర్స్ ని మనము ఈ లైవ్ లో మన వాచ్ అవర్స్ ని మనం ఎలా త్వరగా అయితే మనము ఫినిష్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో నేను వివరంగా పెడతాను. సో అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి. అలానే మీ కష్టాన్ని కొంచెం అది అంటారు కదా బూడిదలో పోసిన పన్నీరు అని, సో అలా కాకుండా అలా కానివ్వకుండా మీ చేతిలోనే ఉంటుంది కదా, కాస్త ఇప్పటికైనా సరే డైలీ లైవ్ చేయండి. అలానే కొంచెం వాచ్ అవర్స్ అలానే మీకు ఇంకా ఏవేమైతే ఉన్నాయో కాస్తంత పుష్ చేసి ఇంకొంచెం కష్టపడండి. సో మీకైతే మొత్తం అయిపోతుంది అని చెప్పేసి, త్వరగా అయిపోతుంది, మీరు కూడా సక్సెస్ చూస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. నాకైతే నేను అలానే చేశాను. నాకు 3 months 4 months లోనే మనకి మొత్తం 3 months లోపలే నాకు మినీ అయిపోయింది. అండ్ 4 months 5 months వచ్చేసరికి నాకు ఫుల్ మోనీ అయిపోయింది. అండ్ శాలరీ కూడా నాకు వచ్చేసింది అనమాట. సో నేను ఏ ప్రాసెస్ అయితే నేను చేశానో అండ్ నేను ఏ ప్రాసెస్ ఫాలో అయ్యానో, నేను ఎలా చేస్తే నాకు వాచ్ అవర్స్ వచ్చాయో, నేను ఏ టైంలో లైవ్ పెట్టానో, తర్వాత నేను ఎలా అయితే నేను చేశానో, నేను ఎలా నా వాచ్ అవర్స్ అండ్ నా సబ్స్క్రైబర్స్ నేను ఫినిష్ చేసుకున్నానో, సో ఇవన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. నేను నెక్స్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని చూడండి. మీకు నేను చెప్పేది ఏంటంటే త్వరగా కొంచెం పుష్ చేయండి, కొంచెం త్వరగా మీ వాచ్ అవర్స్ ని త్వరగా ఫినిష్ చేసుకుని కొంచెం త్వరగా మానిటైజేషన్ చేసేసుకోండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. అండ్ అంతే అండి. కానీ 8000 వాచ్ అవర్స్ అంటే మనకి చాలా కష్టమైపోతుంది. సో ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి, అందరూ కూడా ఫాలో అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ సెలవండి. అంతే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అందరూ మీ సపోర్ట్ ఉంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలను. అలానే ఇంకా ఏమైనా అప్డేట్స్ కానీ లేదంటే యూట్యూబ్ గురించి నాకు ఏం తెలిసినా కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలానే మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా లేదంటే మీకు ఏమన్నా అంటే ఏమన్నా కావాలి అన్నా కూడా ఏమన్నా అడగండి. వీడియో కొని నాకు ఒక కామెంట్ పెట్టండి, నేను కంపల్సరీ నేను మీకు వివరంగా వీడియో అయితే చేసి పెడతాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్.